దాని తల్లి సినిమా ఎరగదీసింది. బ్లాక్ బస్టర్ సొక్కా ఎగరేసి చెప్తున్నా. 2000 పెట్టి చూడండి, అన్నిటికీ 100% న్యాయం జరుగుతాడు. చాలు ఇటు కొట్టేసిండు మళ్ళా. పవన్ కళ్యాణ్ అద్భుతమైన నటన. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ చాలా 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 బాగుంది అనమాట. బయట హై టెన్షన్ వైర్ ఎట్లుందో సినిమా కూడా అంత పాపులర్ గా ఉంది. క్లైమాక్స్ ఫైట్ మాత్రం హైలైట్ నచ్చింది చెప్పాలంటే. ఫైట్స్ చాలా బాగున్నాయి. బ్లాక్ బస్టర్. పవన్ కళ్యాణ్ దిగితే ఎలా ఉంటావు రంగంలో, సినిమా ఇంట్రెస్ట్ షేక్ అయిపోతే. పవన్ అన్న ఇన్ని రోజులు వెయిట్ చేయించినందుకు పర్ఫెక్ట్ ఫిల్మ్ ఇచ్చావన్న. 200% ఎంటర్టైన్ అయ్యావు. ఎక్సలెంట్ ఉంది మూవీ, చాలా బాగున్నాయి. ఫైట్స్ చాలా ప్లస్ అవుతాయి సినిమాకి. విలయ తాండవం పవన్ కళ్యాణ్. జై చాలా క్లాస్, చాలా నీట్. ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు అద్దరిపోయింది. క్లైమాక్స్ అయితే ఎక్స్ట్రాడినరీ. మ్యూజిక్ బాగుంది. పవన్ కళ్యాణ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అసలు బీజిఎం, అసలు పవన్ కళ్యాణ్ గారి యాక్షన్ కుక్కి లేపేశారు. బేబచ్చం అసలు ఈయనకి బ్లాక్ బస్టర్. పీకేది ఎవరో లేడు, పీకేది. సినిమా అల్టిమేట్. సినిమా చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ అంటే ఇదే. ఒక్కసారి కెమెరా చూడండి, ఇదే సినిమా పండుగ అంటే. పవన్ కళ్యాణ్ దిగితే ఎలా ఉంటావు రంగంలో, సినిమా ఇంట్రెస్ట్ షేక్ అయిపోతే. పవన్ కళ్యాణ్ దిగితే సినిమా ఇంట్రెస్ట్ షేక్ అయిపోతే. పవన్ కళ్యాణ్ ఆపేది ఎవరు లేరు. పవన్ కళ్యాణ్ ఆపేది లేదు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆయన కంట. ఆయన మాట ఇచ్చారంటే మాట మీద నిలబడిపోతారు. అది సినిమాలో అయినా బయట అయినా. జై పవర్ స్టార్. సినిమా అల్టిమేట్ సూపర్ హిట్. బొమ్మ దద్దరిల్లిపోయింది. టికెట్లు ఖాళీ లేవు. చూడలేకపోతే కళ్ళు చాలా ఆనందానికి. పండగ అంటే ఇది. పవన్ కళ్యాణ్ సినిమా వస్తే ఎంత పండగలా ఉండదో అందరికి అనిపిస్తుంది. ఫైట్స్ కానీ, యాక్షన్ కానీ, డైలాగ్ కానీ ఆయన అటుంటేనే న్యాయం. మీరు వస్తే చెప్దాం, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సినిమా మామూలుగా లేదు, ఇచ్చి పడేశాడు. డైరెక్షన్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, యాక్టింగ్ కానీ టాప్ నోచ్ అన్న. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో అంటేనే డెఫినేషన్ సెట్ చేసే మా పవన్ అన్న ఆల్రెడీ చాలా సినిమాలు సెట్ చేశాడు అన్న. హీరోకి డెఫినేషన్ ఏంటని ఈ సినిమాలో 100 రెట్లు ఎక్కువ వెళ్ళిపోయాడు అన్న. టాప్ నోచ్, ఇంక చెప్పక్కర్లేదు. యాక్టింగ్ కానీ అన్న, ఇది అన్న అడుగుతుండ్రా. సినిమా మామూలుగా లేదు, ఇచ్చి పడేశాడు. పవన్ అన్న ఇన్ని రోజులు వెయిట్ చేయించినందుకు పర్ఫెక్ట్ ఫిల్మ్ ఇచ్చావన్న. 200% ఎంటర్టైన్ అయ్యాం. బాక్స్ థియేటర్ లో డాన్స్. సినిమా గురించి మనం ఇంకెన్ని చెప్పుకునే తక్కువే. కమ్ టు థియేటర్స్. బాక్స్ ఆఫీస్ పగలబోతున్నాయి. బాహుబలి కలెక్షన్ దాటొచ్చు ఈ సినిమాతో. ట్రెండ్ సెట్ చేశాడు. మళ్ళీ సెట్ చేశాడు. మూవీలో మా కోసం ఎక్స్పెక్ట్ చేయ థింగ్స్ ఏమైనా ఉన్నాయా? మీరు ఎక్స్పెక్ట్ చేయాల్సింది ఒకటే, అతను కూడా మాకు ఇచ్చింది ఒకటే, ఎంటర్టైన్మెంట్. యూ విల్ నెవర్ మిస్ ఎంటర్టైన్మెంట్. మన గురించి అతను ఎప్పుడు ఇస్తూనే ఉంటాడు. సినిమాలో మీరు 200% ఎంటర్టైన్ అవుతారు. మామూలుగా లేదు సినిమా. ఇచ్చి పడేశాడు. ఇంకా మరి నేను ఎక్కువ చెప్పకాలి అనుకోవట్లేదు. మీరు డెఫినెట్ గా కమ్ టు థియేటర్. సినిమా హిట్, బ్లాక్ బస్టర్. ఇంకా తప్పలేదు. సినిమా పవన్ అన్న కొట్టావన్నా, నువ్వు హిట్ కొట్టావు. నువ్వు పవన్ కళ్యాణ్ యాక్టింగ్ అయితే పేరు పెట్టే అవసరం లేదు. క్లైమాక్స్ ఫైట్ మాత్రం హైలైట్ నచ్చింది చెప్పాలంటే. క్లైమాక్స్ లో ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, బట్ అక్కడ ఎందుకు ఎక్స్పెక్ట్ చేయరో నేను ఎందుకు చెప్తున్నా మీకు అర్థం చేసుకోండి. మీరు ఒక్కసారి థియేటర్స్కి వచ్చి వాచ్ చేయండి. క్లైమాక్స్ మాత్రం మామూలుగా ఉండదు. జనాలను ఏంటంటే క్లైమాక్స్లో బాధపడకుండా, ఏడిపియకుండా పంపించిండు. అదొక్కటి మస్తు నచ్చింది నాకు. ఎక్కడ బోర్ కొట్టదు మూవీ. చాలా అంటే చాలా బాగుంది మూవీ. థ్యాంక్ యూ, లవ్ యూ. ఇక సినిమాకి వస్తే ఫైట్స్ చాలా బాగున్నాయి. తర్వాత పవన్ కళ్యాణ్ గారి డైలాగులు అయితే చాలా బాగున్నాయి. చాలా ఎంజాయ్ చేయండి, చాలా బాగుంది. నిజంగా చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ నాకు చాలా బాగా నచ్చింది. ఫస్ట్ హాఫ్ మించి సెకండ్ హాఫ్ ఇంకా బాగా నచ్చింది. నిజంగా చాలా బాగుంది. థియేటర్ లో చూడండి. ఏంటంటే ఇప్పుడు మూవీ ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ చాలా 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 బాగుంది అనమాట. చాలా ఇంప్రెషన్ అయ్యే సబ్జెక్ట్స్, డైలాగ్స్ కూడా ఎక్సలెంట్ గా ఉన్నాయి. ఆల్ ఆడియన్స్ రిసీవ్ చేసుకోవచ్చు. అల్టిమేట్ సినిమా ఉంది. బయట హై టెన్షన్ వైర్ ఎట్లుందో సినిమా కూడా అంత పాపులర్ గా ఉంది. రాక్ ఉంది సినిమా. పవన్ ఇప్పుడు వచ్చే సినిమాలో ఒక్క లెక్క, ఈయన ఒక సినిమా ఒక్క లెక్క. అదిరిపోయింది. పంచ్ డైలాగ్స్. మెయిన్ సినిమా మొత్తం డైలాగ్స్. సినిమా పిక్స్, హిస్టరీ పిక్సే. నాకు అవన్నీ తెలియదు బ్రో. సినిమా మాత్రం చాలా బాగుంది. ఎంత తక్కువ ఎక్కువ వెళ్ళి ఎంజాయ్ చేయండి. నాకు బాగా నచ్చింది. ఫైట్స్ బాగా కంపోజ్ చేశారన్న. పవన్ కళ్యాణ్ యాక్టింగ్ అన్న వచ్చిండన్న, చాలు ఇటు కొట్టేసిండు మళ్ళా. పవన్ కళ్యాణ్ అద్భుతమైన నటన. చాలా బ్లాక్ బస్టర్స్ మూవీ. యాక్టింగ్ చాలా బాగుందండి. అతను హీరో చాలా డిఫరెంట్ గా ఉంది. ఆ సినిమా ఎలా ఉంటది అనుకున్నాం కానీ ఫస్ట్ హాఫ్ చాలా క్లాస్ గా తీశారు. సినిమా 500 అయితే 2000 పెట్టి చూడండి, అన్నిటికీ 100% న్యాయం జరుగుతాడు. బ్లాక్ బస్టర్. దాని తల్లి సినిమా ఎరగదీసింది. బ్లాక్ బస్టర్ సొక్కా ఎగరేసి చెప్తున్నా, చూసుకో. ఇంకా పవన్ కళ్యాణ్ తిరిగే లేదు. ఇంకా గూస్ బంప్స్ వచ్చే సీన్, లేకపోతే సినిమాలో హైలైట్ ఉండే సీన్. సినిమానే హైలైట్. సినిమానే హైలైట్ భయ్యా. సినిమానే హైలైట్. సినిమా కేక అసలు. బ్లాక్ బస్టర్.
ఫైట్ సూపర్ డూపర్ సూపర్ అయితే మ్యూజిక్ అన్న మొత్తం సూపర్ సినిమానే లేదు. సినిమాలో పాయింట్ పెట్టడానికి పేరే లేదు.